ఒక టీచర్ 30 ఏళ్ల ప్రయాణం ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కు చెందిన కె ధనంజయ సారథి గారి స్ఫూర్తిదాయకమైన కథను ఆయన మాటల్లోనే వివరంగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఆయన మాటలతోనే మొదలు పెడదాం. ఆయన మనసులో నుంచి వచ్చిన ఈ మాటలు వింటేనే తన వృత్తి పట్ల ఆయనకున్న అంకిత భావం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇంక ఆయన ప్రయాణంలోకి వెళ్ళిపోదామా? మొదటి భాగం, ఒక స్ఫూర్తిదాయక ప్రస్థానం. అసలీ 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి పునాది ఎక్కడా, ఎలా పడిందో చూద్దాం. అది 1996వ సంవత్సరం డిసెంబర్ 19. విజయపురం మండలంలోని ఓ మారుమూల పల్లెటూరు. అక్కడే మొదలైంది సారథిగారి ప్రస్థానం. అసలు ఆయనకి ఈ వృత్తిమీద ఆసక్తి ఎలా వచ్చిందంటే, వాళ్ళమ్మానాన్నలే ఆయనకు స్ఫూర్తి. వాళ్లు కూడా టీచర్లే. అందుకేనేమో ఆయన చెప్పే పద్ధతి చాలా కొత్తగా, సింపుల్గా ఉండేది. దీంతో కెరీర్ మొదట్లోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఆయన ప్రయాణంలో రెండవ భాగానికి వస్తే, ఆయన కేవలం ఒక క్లాస్ రూమ్కే పరిమితం కాలేదు. ఆ ఊరిలో ఒక రకమైన విద్యా విప్లవాన్నే తీసుకొచ్చారన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆయన ఎదుగుదల ఎంత వేగంగా ఉందో చూడండి. 1996లో టీచర్గా జాయిన్ అయ్యారు. జస్ట్ 3 ఏళ్లలో, అంటే 1999లో జిల్లాలోనే యంగెస్ట్ మండల రిసోర్స్ పర్సన్ అయ్యారు. ఆ తర్వాత 2001 కల్లా ఒక కొత్త ఎంఆర్సీ భవనం కట్టడంలో కీలక పాత్ర పోషించారు. అంటే ఆయన నాయకత్వ లక్షణాలు, ఏదైనా చేయగలననే పట్టుదల మొదట్నుంచే ఉన్నాయన్నమాట. 6. ఈ నంబర్ చిన్నదే కావచ్చు, కాని దాని వెనకున్న ప్రభావం చాలా పెద్దది. చదువుకి చాలా దూరంగా ఉన్న మారుమూల గ్రామాల్లో ఏకంగా 6 కొత్త ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మరి ఈ కొత్త స్కూల్స్ పెట్టడం వల్ల ఏమైంది? సింపుల్. చాలామంది పిల్లలు బడికి రావడం మొదలుపెట్టారు. మధ్యలోనే చదువు మానేసేవాళ్ల సంఖ్య, అంటే డ్రాపౌట్స్ అంటాం కదా, అది గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు 3వ భాగానికి వెళదాం. ఇక్కడ నుంచి ఆయన ప్రయాణం మరో మలుపు తీసుకుంది. ఒక క్లాస్ రూమ్ నుంచి ల్యాబ్కు, అక్కడ నుంచి ఏకంగా జాతీయ స్థాయికి ఎలా ఎదిగాలో చూద్దాం. ఆయన ఎప్పుడూ చెప్పే ఒక విషయముంది. 7వ క్లాస్తోనే చదువు మానేసిన కవిత అనే అమ్మాయి ఆమెను ఒప్పించి మళ్లీ బడికి తీసుకొచ్చారు. ఆ తర్వాతేమైందో తెలుసా? ఆ అమ్మాయే 10/10 స్కోర్ చేసి మండల టాపర్గా నిలిచింది. ఇది చాలు స్టూడెంట్స్ మీద ఆయనకున్న నమ్మకం ఎలాంటిదో చెప్పడానికి. ఆయన కేవలం పాఠాలు చెప్పే టీచర్ మాత్రమే కాదు, ఒక ఇన్నోవేటర్ కూడా. పల్లెటూళ్లలో కరెంటు కోతలు పెద్ద సమస్య కదా, ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది. ఈ సమస్యకు ఆయనొక సింపుల్ సొల్యూషన్ కనిపెట్టారు. చేత్తో తిప్పితే చాలు మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి ఫోన్ ఛార్జ్ అవుతుంది. ఈ చిన్న ఆవిష్కరణకే 2015 సౌత్ ఇండియా సైన్స్ ఫేర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే మాటలతోనే కాదు, చేతలతో కూడా స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచారన్నమాట. ఒక గురువుగా, ఒక మెంటార్గా ఆయన ఎంతమంది భవిష్యత్తును తీర్చిదిద్దారో చూడండి. ఆయన గైడెన్స్తో 2013లో శ్రీను భోపాల్లో అవార్డు గెలుచుకున్నాడు. 2014లో దుర్గా ఢిల్లీలో అవార్డు గెలిచింది. ఇక్కడితో ఆగిపోలేదు. ఐఐటికి సెలెక్ట్ అయిన ఎంతోమంది విద్యార్థులకు తన సొంత డబ్బుతో ఫీజులు కట్టించి వాళ్లు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడటానికి ఒక పునాది వేశారు. ఇక 4వ భాగంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ ఆయన పాత్ర మారింది. ఒక టీచర్ నుంచి, ఒక మెంటార్ నుంచి ఒక లీడర్గా మారారు. ఆయన ప్రభావం ఒక స్కూల్ నుంచి జిల్లా మొత్తానికి ఎలా పాకిందో చూద్దాం. 2018లో ఆయనకు జిల్లా సైన్స్ ఆఫీసర్, అంటే డిఎస్ఓగా ప్రమోషన్ వచ్చింది. ఇది చాలా పెద్ద బాధ్యత. చిత్తూరు జిల్లాను సైన్స్, ఇన్నోవేషన్లో టాప్లో నిలబెట్టాలనే లక్ష్యంతో పని మొదలుపెట్టారు. ఆయన పనితీరుకు ఈ ఒక్క నెంబర్ చాలు, 1773. అవును, చిత్తూరు జిల్లా నుంచి ఏకంగా 1773 ఇన్స్పైర్ అవార్డులొచ్చాయి. ఇది దేశంలోనే 2వ అత్యధికం. నేషనల్ యావరేజ్తో పోలిస్తే ఇది ఎంత పెద్ద అచీవ్మెంటో మనకర్థమవుతుంది. అయితే ఇది జస్ట్ 1773 అనే ఒక నంబర్ కాదు. దీని వెనక 1773 మంది విద్యార్థుల కథలున్నాయి. వాళ్లలో సైన్స్ మీద ఆసక్తిని పుట్టించి, వాళ్ల ఐడియాలకు ఫండింగ్ వచ్చేలా చేసి, వాళ్ల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన ప్రోత్సాహం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. 10కి పైగా స్టూడెంట్ ప్రాజెక్టులకు నేషనల్ పేటెంట్లు వచ్చాయి. అంతకంటే గొప్ప విషయమేంటంటే, ఆనంద్, పవన్ కుమార్ అనే 2 విద్యార్థులు ఏకంగా జపాన్లో జరిగే ప్రతిష్టాత్మక సకురా సైన్స్ ప్రోగ్రాంకు సెలెక్ట్ అయ్యారు. ఒక మారుమూల ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి. అద్భుతం కదా.
ఇక మన ప్రయాణంలో చివరి భాగానికొచ్చేశాం. 30 ఏళ్లు పూర్తయ్యాయి, కానీ ఆయన ప్రయాణం ఇంకా ఆగలేదు. ఆయన లెగసీ ఏంటి, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, తన తోటి టీచర్లకు ఆయనిచ్చే సందేశమేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తిరుపతి సమగ్ర శిక్షలో అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్గా, ఏపీసీఓ ఎస్టీకి జిల్లా కోఆర్డినేటర్గా ఇలా ఎన్నో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పటికీ బడిమానేసిన పిల్లల్ని వెనక్కి తీసురావాలని, స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన తపన పడుతూనే ఉన్నారు. 30 ఏళ్ల ఆయన అనుభవం, ఆయన జీవిత సారాంశం అంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. తోటి ఉపాధ్యాయులకు ఆయన ఇచ్చే సందేశం ఇదే. కె. ధనంజయ సారథిగారి జీవితం మనందరికీ ఒక స్ఫూర్తి. ఆయన కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది. మరి మన ప్రయాణం ఎవరి జీవితంలో వెలుగు నింపుతుంది?